విభజన హామీలపై నౌ ఆర్ నెవర్ అనే పరిస్థితి ఉందన్నారు ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. బడ్జెట్లో సవరణలు జరిగితేనే ఏపీకి నిధులు వస్తాయని, కాబట్టి ఈ బడ్జెట్ సమావేశంలోపే హక్కులు సాధించుకోవాలని సూచించారు ఆయన. విజయవాడలో వామపక్షాలు తలపెట్టిన విభజన హామీల సదస్సులో ఆయన పాల్గొన్నారు. రాయితీలతో కూడిన ప్రత్యేక తరగతి హోదా, విభజన చట్టంలోని అంశాల అమలు, ఆనాడు ఇచ్చినటువంటి హామీల అమలు, ఇది అజెండా. ఈ బడ్జెట్ సమావేశాల లోపల మన హక్కులను సాధించుకోగలిగితే సాధించుకున్నట్టు, లేదంటే ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు, ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నంత వరకు ఇంకా కాదు. నౌ ఆర్ నెవర్. అందుకోసమే మన లక్ష్యం అంతా కూడా ఆ పక్షి కంటి మీదే ఉండాలి. ఈ బడ్జెట్ సమావేశాల్లో అంటే మార్చి 5వ తేదీ నుంచి మొదలయ్యేటువంటి కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో సవరణలు జరగాలి, లేదా చట్టాల్లో ఏదైనా మార్పులు అవసరం ఉంటే ఆ మార్పులను ప్రభుత్వమే ప్రతిపాదిస్తూ పార్లమెంటు ముందు తీసుకొని రావాలి. విభజన హామీలు నెరవేర్చని పాపం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని మోడీదేనని సిపిఎం నేత మధు అన్నారు. ఇద్దరూ నేరస్తులేనని తేల్చి చెప్పారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఇక్కడే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 6,600 కోట్ల రూపాయల వంటి బడ్జెట్ ఎస్టిమేషన్ అయితే 421 కోట్ల రూపాయలు మంజూరు చేస్తారా? ఇలా చేస్తే ఎన్ని సంవత్సరాలు? 30 ఏళ్ళు పడుతుంది. ఆంధ్రదేశంలో ఏ రాష్ట్రానికి జరిగిన దగాకే నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి, ఇద్దరు నేరస్తులు. ఇదే మొత్తం పరిస్థితి అంతా ఢిల్లీకి మారిందనంటే పొరపాటు ఆంధ్రలోనే ఉంది. ఇది ఆంధ్రలోనే జరగాల. సీను ఢిల్లీకి మారలా, ఢిల్లీకి మారిందని అన్నావా నీరు కాలిపోతుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నామన్నారు ఏపీ బీజేపీ చీఫ్ కంభంపాటి హరిబాబు. రాష్ట్రంలో ఆయా సంస్థలను విభజన చట్టంలో పేదోళ్లలోపు చేయాలని ఉన్నా తామెప్పుడూ అలా చెప్పలేదని, 3.5 ఏళ్లలోనే 85% సంస్థలను ప్రారంభించామన్నారు హరిబాబు. దుగ్గరాజపట్నం ఓడరేవు, కడప స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ తప్ప అన్ని పూర్తి చేశామన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో పేర్కొన్నటువంటి కొన్ని విషయాల్లో ఇవాళకి తుది నిర్ణయం జరగని విషయాలు 3 మిగిలిపోయినాయి. 3 అంటే 3. 1 దుగ్గరాజపట్నం ఓడరేవు, 2 కడప స్టీల్ ప్లాంట్, 3 రైల్వే జోన్. ఇందులో అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే ఈ విద్యా సంస్థలన్నీ కూడా సెక్షన్ 93లో ఆర్టికల్ 93 ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో వీటన్నిటిని 10 సంవత్సరాలలో మీరు స్థాపించండి అని రాశారు. 10 సంవత్సరాల్లో, చట్టంలో 10 సంవత్సరాల్లో నిర్మాణం చేయమని రాశారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి 10 సంవత్సరాల సమయం ఉంది. కాబట్టి మేము నెమ్మదిగా వీటి గురించి ఆలోచిస్తామని కేంద్రం ఎప్పుడు చెప్పలేదు. మోడీ గారి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కు ఏ విద్యా సంస్థలు మంజూరయ్యాయి, ఆ విద్యా సంస్థలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలంటే ఆలోచనతో మొదటి 3.5 సంవత్సరాల్లోనే 85% సంస్థలు ప్రారంభమైపోయాయి. 3.5 సంవత్సరాల కాలంలో 85% ప్రాజెక్టులు మంజూరు చేసిన ప్రభుత్వం ఇంకా 1 సంవత్సరంలో మిగిలిపోయిన 15% 3-4 సంస్థల్ని ప్రారంభం చేయదనే అనుమానం ఉండవలసిన అవసరం లేదని నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. మన ప్రజలకు కూడా ఏపీకి కేటాయించిన సంస్థలకు భవనాలు కట్టేందుకు అవసరమైన నిధులు ఇవ్వడం లేదన్నది కేవలం అపోహేనని హరిబాబు అన్నారు. భవనాల నిర్మాణానికి 100 కోట్లు ఒకేసారి ఎవరైనా డబ్బులిస్తారని ఆయన ప్రశ్నించారు. భవనాలను నిర్మించే కొద్దీ డబ్బునిస్తారని, ఒకేసారి 600 కోట్ల రూపాయలిచ్చే పద్ధతి ఎక్కడా ఉండదన్నారు. దీనిలో విమర్శించేది కొంతమంది ఏంటంటే ఆ సంస్థల యొక్క భవనాలు కట్టడానికి అవసరమైన నిధులు ఇస్తున్నారా? ఇవాళ అన్ని సంస్థలు కూడా ఈ బడ్జెట్లో తగినన్ని నిధులు మంజూరు చేశారు.
ఉదాహరణకు ఐఐటికి చేసినటువంటి నిధులు ఒక 50-60 కోట్లు నిధులు ఇస్తే 50-60 కోట్ల భవనాలు నిర్మాణం చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? కనీసం 6 నెలలో 7 నెలలో 8 నెలలో పడుతుంది కదా. 600 కోట్ల రూపాయలు 4-5 సంవత్సరాల్లో కట్టే భవనాలకు సంబంధించిన డబ్బులన్నీ కూడా ఒక అకౌంట్లో పెట్టి భవనాల నిర్మాణం చేయరు ఎవరు కూడా. బడ్జెట్లో సంవత్సరం వారీగా ఆ భవనాల నిర్మాణకు ఎంత అవసరం అవుతుందో, నిర్మాణం కనుక త్వరగా పూర్తయి మరలా నిధులు అవసరం ఉంటే ఖర్చు పెట్టిన నిధుల నుంచి సర్దుబాటు చేస్తారు. రివైజ్డ్ బడ్జెట్ ఎస్టిమేట్స్ లో ప్రొవిజన్స్ పెడతారు. అవసరమైతే వచ్చే బడ్జెట్ లో అదనంగా నిధులు కేటాయిస్తారు. ఇవాళ సరిపోయినటువంటి పరిమాణంలో ఈ భవనాలన్నింటికి కూడా నిధుల్ని ఇచ్చి కాంట్రాక్టర్లను ఫైనలైజ్ చేసి ఈ భవనాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణానికి సాంకేతికపరమైన అవరోధాలు వచ్చాయన్నారు హరిబాబు. అయితే కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన హామీ విషయంలో వెనకడుగు వేయడం లేదని, ప్రత్యామ్నాయ ప్రాంతంలో పోర్టు ఏర్పాటు చేస్తామన్నారు. ఏపీ ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపిస్తే పోర్టు పట్టాలెక్కుతుందన్నారు. దుగ్గరాజపట్నం విషయంలో కొన్ని సాంకేతికపరమైన అభ్యంతరాలు వచ్చాయి, అవరోధాలు వచ్చాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్కు ఇచ్చినటువంటి హామీ ఓడరేవు నిర్మాణం కోసం వెనక్కి వెళ్ళడం లేదు. ప్రత్యామ్నాయ స్థలం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తుందో ఆ పర్టికులర్ స్థలంలో ఆంధ్రప్రదేశ్కు మరొక పోర్టు నిర్మాణం కూడా జరుగుతుంది. తప్పకుండా అది ముందడుగు పడుతుంది. విభజన హామీలపై టీడీపీ కాంగ్రెస్ మధ్య దుమారం రేగుతోంది. పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే నిర్మించాలని ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచి ఉండగా టీడీపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లతో కుమ్మక్కైందంటూ కాంగ్రెస్ నేత జయరాం రమేష్ విమర్శించారు. దీనిపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా ఘాటు కౌంటర్ ఇచ్చారు. Of the Andhra Pradesh Reorganization Act says central government shall execute Polavaram multi-purpose project. Central government will fund it. Central government will execute the project. But Mr. Naidu has changed it without amending the act. Now Polavaram project is being executed by favorite contractors of the TDP. ఢిల్లీలో రాష్ట్రంలో పెత్తనం చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి నాశనం చేసి రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విడదీసి ఏ మాత్రం కూడా బాధ్యత లేకుండా వ్యవహరించి మేము అది చేసాం ఇది చేసామని మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా జయరాం రమేష్ని, 7 ముంపు మండలాలని ఆంధ్రప్రదేశ్ భూభాగంలో మీరు ఎందుకు కలపలేకపోయారు? ఎందుకు ఆ రోజు మీరు ఆర్డినెన్స్ పాస్ చేయించలేకపోయారు? 2 రాష్ట్రాల్లో లబ్ధి పొందాలనే దుర్మార్గమైన కుట్రతో మీరు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేశారు. అటువంటి అన్యాయాన్ని సరిదిద్దుకొని 7 ముంపు మండలాల్ని మన భూభాగంలో కలుపుకొని పోలవరం ప్రాజెక్టు పనుల్ని చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తిస్తా ఉంటే 4 ఏళ్లు మొద్దు నిద్రపోయి ఇవాళ నువ్వు ఇష్టారాజ్యంగా నోటికి వచ్చినట్టు బాధ్యతారాజ్యంగా మాట్లాడుతున్నావు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ పోలవరం ప్రాజెక్టు పనులకి అడ్డం పడాలని కూడా మీరు ఈ విధమైన దుర్మార్గమైన ఆరోపణలు చేస్తా ఉన్నారు. విశాఖపట్నంలో జరగనున్న సిఐఐ సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు మంత్రులు యనమల, గంటా శ్రీనివాసరావు. సదస్సును వ్యతిరేకిస్తున్న వామపక్షాలపై మండిపడ్డారు మంత్రులు. ఒక మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే దానికి అడ్డుపడవలసినటువంటి అవసరం లేదు. వాళ్ళకి ఏదైనా అభిప్రాయాలు ఉంటే చెప్పుకోవచ్చు, కానీ ఇంకేంటంటే బ్యాడ్ ఇంప్రెషన్. మనకు ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు, శుభ కార్యక్రమం జరుగుతున్నప్పుడు అది ధర్నాలు చేస్తే రాంగ్ సిగ్నల్స్ పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఎంచేతంటే వీళ్ళందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ రాకుండా చేయాలనేటువంటి అభిప్రాయం ప్రజల్లో కూడా వీళ్ళ మీద కలిగేటువంటి చేత ఇన్వెస్ట్మెంట్లు రావడానికి వీళ్ళు సహకరిస్తే బాగుంటుంది తప్ప ఇన్వెస్ట్మెంట్లు వచ్చి మన దేశం మన రాష్ట్రం బాగుపడుతుందంటే మేము ధర్నాలు చేస్తామన్న దాంట్లో మీనింగ్ రాదు. దయచేసి ఎటువంటి కార్యక్రమాలు చేయడం మంచిది కాదనేటువంటి కూడా లెఫ్ట్ పార్టీస్కి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మా
ఫారిన్ టూర్స్ కూడా విమర్శిస్తున్నారు. ఫారిన్ టూర్స్ మ్యాక్సిమం అయితే 2 కోట్లు 3 కోట్లు అవుతుంది. ఎందుకు వెళ్తున్నాం? ఈనాడు దుబాయ్ వెళ్ళాము, లల్లుని తీసుకొచ్చా, లల్లుని తీసుకొస్తే 2,000 కోట్ల రూపాయలు ఇక్కడ వైజాగ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. మరి వెళ్లకుండా ఎవరితోటి మాట్లాడకుండా ఇక్కడ భూమి ఇవ్వకుండా ఏమీ చెప్పకుండా ఉంటే ఇన్వెస్ట్మెంట్ ఎట్లా వస్తుంది? ఇన్వెస్ట్మెంట్ రాకూడదు, ఉద్యోగాలు రాకూడదు, డెవలప్మెంట్ రాకూడదు, అదేవిధంగా పైసా ఖర్చు అవుట్ చేయడానికి లేదు ప్రభుత్వం తరఫున. అంటే ఇది బహుశా ఈ రాష్ట్రంలో ఇంట్రెస్ట్ పెట్టుకుని మాట్లాడేటువంటి విధానం కాదు ఈ ప్రతిపక్షాలది. అంచేత వాళ్ళకి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే ప్రజలే వాళ్ళ గుణపాఠం. ప్రత్యేకంగా ఈ సమ్మిట్ల మీద ఒక రాజకీయ విమర్శలు చేస్తూ ఉన్నారు. గతంలో కూడా 2 సార్లు సమ్మిట్లు పెట్టారు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఏమి ప్రయోజనం వచ్చింది? ఒక్క ఇండస్ట్రీ ఇప్పుడు దాకా వచ్చిందా? వస్తే ఎక్కడొచ్చిందని చెప్పి కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీ ద్వారా ఒకటే మేము సవాలు చెప్తా ఉన్నాం. ఇప్పుడు దాకా కూడా ఏదైతే 16, 17 అలాగే అంత ముందు అయిన సమ్మిట్ 2 సమ్మిట్లకు సంబంధించిన టోటల్ డీటెయిల్స్ ఒకసారి చూస్తే 876 ప్రాజెక్టులు మొత్తం కూడా ఎంఓయూ చేశారు 1 and 2 సమ్మిట్స్లో కలిపి. టోటల్ ఇన్వెస్ట్మెంట్ చూస్తే 11,10,195 కోట్ల రూపాయలు టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ వర్క్ సంబంధించిన. ఆదివారం పూట సరదాగా టిఫిన్ చేద్దామని వచ్చిన వాళ్ళని మంటలు హడలగొట్టాయి. హైదరాబాద్ కూకట్పల్లి చట్నీస్ రెస్టారెంట్ లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా రెస్టారెంట్ లో మంటలు చెలరేగాయి. దీంతో కస్టమర్లు బయటకు పరుగులు పెట్టారు. 3 ఫైర్ ఇంజన్లు మంటల్ని ఆర్పుతున్నాయి. $11,400 కోట్లు కాదు, 17,600 కోట్లు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను నిండా ఉంచిన నీరవ్ మోడీ కుంభకోణం విలువ ఇది. లెక్కలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఐటీ శాఖ తాజా అంచనాలతో స్కామ్ అంచనాలను మించిపోతోంది. పీఎన్బీ స్కామ్ గుట్టుమట్లు విప్పుతున్న ఐటీ శాఖ నివేదిక సంచలనంగా మారింది. నీరవ్ మోడీ, మొహుల్ చోక్సీకి 2017 మార్చి వరకు బ్యాంకులు ఎడాపెడా రుణాలు మంజూరు చేసినట్టుగా ఐటీ శాఖ నిర్ధారణకొచ్చింది. ఇప్పటి వరకు వీటికి సంబంధించిన లెక్కలేవి కూడా పరిగణలోకి తీసుకోలేదని, వాటి అంచనాలతో ఈ స్కామ్ విలువ 17,600 కోట్లకు చేరుకున్న వర్గాలు భావిస్తున్నాయి. ఆరు ప్రభుత్వ సంస్థలు పలు గ్రూపులుగా విడిపోయి నీరవ్ వ్యవహారాన్ని నిగ్గు తేలుస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈడీ సోదాల్లో మోడీకి చెందిన 5,600 కోట్ల ఆస్తులను అధికారులు స్వాధీనం చేసుకోగా, నీరవ్ మోడీకి చెందిన 29 ఆస్తులు, 105 బ్యాంకు ఖాతాలను ఐటీ. ఇప్పటికే కేసుకు సంబంధించి పంజాబ్ నేషనల్ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ గోకుల్నాథ్ శెట్టి, సింగిల్ విండో ఆపరేటర్ మనోజ్ కరాట్, నీరవ్ మోడీ గ్రూప్ సిగ్నేటరీ హేమంత్ భట్లను సీబీఐ అరెస్ట్ చేసింది. వీరిని కోర్టు 14 రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగించింది. దేశ ఆర్థిక వ్యవస్థపైనే ఈ కేసు ప్రభావం చూపుతుందని న్యాయమూర్తి ఎస్ఆర్ తంబోలి చెప్పారు. అధికారాన్ని దుర్వినియోగం చేసి అనుమతులు లేకుండా కుట్రపూరితంగా వ్యవహరించారని సీబీఐ ఆరోపించింది. అరెస్టు చేసిన కీలక నిందితుడు గోకుల్నాథ్ శెట్టి నుంచి సీబీఐ కీలక ఆధారాలు రాబట్టింది. ఫ్లాట్ కొనుగోలు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, కొనుగోలు ఎలా సాధ్యమైందంటూ వివరాలు సేకరించింది. బ్యాంకు ఖాతాలు, ఆస్తులు, లాకర్ల వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. శెట్టి, కారట్ కలిసి నీరవ్ మోదీ కంపెనీతో కుమ్మక్కై 4,886 కోట్ల మేర మోసానికి పాల్పడినట్టు సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. లెటర్స్ ఆఫ్ అండర్లో వీరిదే కీలక పాత్ర అని సీబీఐ భావిస్తోంది. ఎల్ఓయూల వ్యవహారంలో దొరకకుండా ఉండేందుకు వాటి వివరాలు కోర్ బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి తప్పించినట్టు సీబీఐ కోర్టుకు నివేదించింది. పంజాబ్ బ్యాంక్ నుంచి చడీ చప్పుడు లేకుండా ఎల్ఓయూలు విడుదల చేసిన గోకుల్నాథ్ శెట్టి ఇప్పుడు మొత్తం వ్యవహారంలో అసలు నిందితుడిగా సీబీఐ అనుమానిస్తోంది.
గోకుల్నాథ్ శెట్టి పదవీ కాలం పూర్తయ్యే సమయం వచ్చేసరికి ఎల్ఓయూలు విడుదల జోరును పెంచినట్టుగా అధికారులు భావిస్తున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ గా వ్యవహరించిన శెట్టి రిటైర్మెంట్ సమయంలో నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలకు ఇష్టారాజ్యంగా ఎల్ఓయూలు మంజూరు చేసినట్టు సీబీఐ గుర్తించింది. మొత్తం 10 కోట్ల స్కామ్ లోతులను తవ్వుతున్న సీబీఐకు విస్తుపోయే నిజాలు తెలుస్తున్నాయి. మార్చి 1, 2017 నుంచి ప్రారంభమైన ఎల్ఓయూల జారీ 63 రోజుల వ్యవధిలో 143 జారీ అయినట్టుగా అధికారులు గుర్తించారు. అదే 2011 నుంచి జారీ చేసిన ఎల్ఓయూలు మొత్తం 150 మాత్రమేనని విచారణలో తేలింది. సెలవు దినాలు, ఆదివారాలు, 2, 4 శనివారాలు మినహా అన్ని రోజులు ఎల్ఓయూలు జారీ చేసినట్టు అధికారులు నిర్ధారించారు. మొదటి 150 ఎల్ఓయూలు విలువ 6,500 కోట్లయితే మిగతా 143 విలువ 3,000 కోట్లుగా ఉంది. ఎందుకంత వేగంగా ఎల్ఓయూలు రిలీజ్ చేయాల్సి వచ్చిందన్న దానిపై సీబీఐ విచారణ మొదలుపెట్టింది. ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్ఫర్ స్విచ్ ద్వారా పీఎన్బీ గ్యారంటీలతో ఎల్ఓయూలను విడుదల చేశాడు గోకుల్నాథ్ శెట్టి. వాస్తవానికి ఎల్ఓయూలు కేవలం 90 రోజులకే విడుదల చేసే నిబంధన ఉన్నప్పటికీ 360 రోజులకు ఇవ్వడం వెనుక లాలూచీని సీబీఐ గుర్తించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో డిప్యూటీ మేనేజర్ గా గత ఏడాది మేలో శెట్టి రిటైర్ అయ్యారు. దీర్ఘకాలం ఎల్ఓయూలు ఇవ్వడం ద్వారా నీరవ్, చోక్సీ నిధులు కొరత రాకుండా చూసుకోగలిగారు. మరీ సిగ్గు లేకుండా గత మార్చిలో డజన్ ఎల్ఓయూలను విడుదల చేసినట్టు అధికారులు తేల్చారు. మార్చి 1 నుంచి మే 2, 2017 మధ్య ప్రతిరోజు 2 చోక్సీ కంపెనీలకు ఎల్ఓయూలు విడుదల చేశారు. ఇదే సమయానికి నీరవ్ మోడీ కంపెనీలకు విడుదల చేసిన వాటి వివరాలు అందుబాటులో లేవు. ఎల్ఓయూలు ఎందుకలా ఇచ్చారంటూ సింగిల్ విండో అధికారి మనోజ్ కారట్ను ప్రశ్నిస్తే గతంలోనూ ఇదే విధంగా ఇచ్చారని, మేం చేసిన తప్పేం లేదంటూ బుకాయించాడు.